మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ఈరోజైతే మనం నెల్లూరు జిల్లా కందుకు నియోజకవర్గం రామాయపట్నం పోర్టు దగ్గర అయితే ఉన్నాం. మీ అందరికీ తెలిసిందే, మన రామాయపట్నం పోర్టు దగ్గరికి అయితే బీపీసీఎల్ రిఫైనర్ కంపెనీ అయితే రాబోతుంది. మరి ఈ కంపెనీ ఇలాంటివి తీసుకురావడం మన నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. 95,000 కోట్లు పెట్టేసి బీపీసీఎల్ అని రిఫైనర్ కంపెనీని అయితే మన రామాయపట్నం పోర్టు దగ్గరికి తీసుకురావడం ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుందని చెప్పేసి పబ్లిక్ అయితే అనుకుంటుంది. అదేవిధంగా ఇది మన కందుకు నియోజకవర్గం చుట్టూ ఉన్న గ్రామాలకు ఒక డెవలప్ అవుతున్న ఏరియా అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ కంపెనీ రావడం వల్ల ఒక డెవలప్ అయిన ఏరియా కూడా అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే అదేవిధంగా ఒక మంచి శుభవార్త ఏంటంటే 1,00,000 మందికి ఉపాధిని కల్పించడమే కాకుండా 5,000 మందికి శాశ్వత ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రజలకి ఎంతో చాలా ఆనందాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. నిజంగా చెప్తున్నానండి, ఏ జిల్లాలోని లేని అదృష్టం మన కందుకు నియోజకవర్గానికి, మన నెల్లూరు జిల్లా కందుకు నియోజకవర్గానికి అయితే అందిందంటే ఇది చాలా హ్యాపీ అయిన విషయము. సో ఇక్కడున్న చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా చూసినట్లయితే ఇప్పుడు ఈ కంపెనీని తీసుకురావడం జరుగుతుంది. బట్ ఏ ప్లేస్లో తీసుకొస్తారు ఏంటి అనేది ఇంకా క్లియర్గా అయితే చెప్పడం లేదు. సో ఇక్కడ మేము ఎస్టిమేషన్ ప్రకారం ఏంటంటే ఇక్కడ కొంత ల్యాండ్ అయితే ఉంది. బట్ ఈ ప్లేస్లో పెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మేమైతే అనుకున్నాం. మరి ఈ ప్లేస్ పెట్టే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఇంకా భూములు తీసుకొని పెట్టేసే అవకాశాలు ఉన్నాయా అని చెప్పేసి ఇంకా చూడాలి. బట్ ఇక్కడ చూసినట్లయితే ఈ ప్లేస్ నుంచి చాలా వరకు అయితే ఇక్కడ ఓపెన్ ప్లేస్ అయితే ఉంది. మేబీ మేము అనుకుంటున్నాం పోర్టుకి దగ్గరలో పెడతారా లేకపోతే కొంచెం దూరంలో పెడతారా అనేది ఇంకా క్లియర్గా అయితే తెలియదు. సో మేమైతే ఎస్టిమేషన్ ప్రకారం ఈ ప్లేస్లో పెట్టొచ్చు అని చెప్పేసి కొంతమందిని మేము అడిగామన్నమాట. సో ఇక్కడ పెట్టొచ్చా అని చెప్పేసి మేబీ పెట్టొచ్చు అని చెప్పేసి కొంతమంది అయితే చెప్పడం జరుగుతుంది. ఈ ప్లేస్లో పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా చూసినట్లయితే ఆపోజిట్ ప్లేస్ని కూడా మీరు చూస్తున్నారు. ఈ ప్లేస్లో పెట్టే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది మనకి ఇంకా క్లియర్గా అయితే తెలియదు. బట్ ఈ కంపెనీ ఎప్పుడు తీసుకొస్తారో ఏంటి అనేది, ఈ కంపెనీ తీసుకొస్తే నిజంగా ప్రజలకి ఉపాధిని కల్పిస్తుంది, ఉద్యోగాలు అవకాశాలను కల్పిస్తుంది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం నిజంగా ప్రజలకి ఎంతో ఆనందాన్ని కలిగించడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూసాం కదండి, ల్యాండ్స్ గురించి అయితే మాట్లాడినట్లయితే ఇదేనండి నేను చెప్పిన ల్యాండ్. బట్ ఇక్కడ పెడతారా లేకపోతే భూములు తీసుకుంటారా అనేది మనకి ఇంకా క్లారిటీ అయితే లేదు. సో ఇది మన కందుకూరు ప్రజలకైతే ఒక మంచి శుభవార్త అండి. నిజంగా ప్రతి ఒక్కరు ఆనందపడాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఈ రోజుల్లో చదువుకొని ఉద్యోగాలు లేక చాలామంది ఇంట్లో ఉండి ఇబ్బంది పడుతున్నారు. బట్ ఇలాంటివి తీసుకొచ్చినప్పుడు కొంతమందికి ఉపాధి ఉంటుంది, కొంతమందికి ఉద్యోగాలు ఉంటుంది. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం వచ్చి వాళ్ళు న్యాయం చేస్తారనమాట. నేను చదువుకున్నందుకని ఉద్యోగం చేస్తున్నా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళకి ఒక హ్యాపీనెస్ని తీసుకురావడానికి ఈ కంపెనీ అయితే తీసుకురావడం జరుగుతుంది. సో ఈ ప్రభుత్వం ఇలాంటి వాటిని తీసుకొచ్చి మన కందుకు నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తుందంటే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇంకా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలామంది చదువుకొని ఖాళీగా ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది ఈ కంపెనీ ద్వారా. సో ఇంకా చూసినట్లయితే రామాయపట్నం పోర్ట్ అయితే ఇంకా వర్క్ జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే మనం బయట నుంచి అయితే మాట్లాడుతున్నాము. ఈ ల్యాండ్స్ ఇవన్నీ మనం చూసామన్నమాట, ఎక్కడ పెట్టబోతున్నారు ఏంటి అని చెప్పేసి మనం చూసాము. దీని ప్రకారం నిజంగా చాలా ఆనందకరమైన విషయం ఇది. సో మీతో మేము షేర్ చేసుకున్నాం. సో ప్రజెంట్ అయితే చూసారు కదా, ఇదండి మన రామాయపట్నం పోర్టు దగ్గరికి అయితే బీపీసీఎల్ రిఫైనర్ కంపెనీ వస్తుంది. సో ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉండండి. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం. మీ సుమన్ టీవీ కెమెరామెన్ తిరుపతి, నేను మీ సుకుమారి.